ఏంటి ఇంత దూరం తీసుకొచ్చావు? ఎక్కడ కలుద్దామన్నా తెలిసిన వాళ్ళు చూస్తారు అంటావు కదా. ఇక్కడైతే ఎవరు చూడరు కదా అని ఇక్కడికి తీసుకొచ్చాను. 50,000 శాలరీ, సాఫ్ట్వేర్ జాబ్. మీ నాన్న ఇప్పటికైనా మన పెళ్ళికి ఒప్పుకుంటాడంటావా? ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు అడగగానే కష్టపడి జాబ్ సంపాదించాను. మరి నేను అడిగింది ఏం చేసావు? ఏంట్రా వర్షం ఆగాగి పడుతుంది, ఈడేమన్నా జరుగుతుంటావా? లేదన్నా, మంచి ముహూర్తంలో వచ్చాం. గుడికి తాళం వేసింది, పూజారికి డబ్బులు ఇవ్వలేదా? పోలీసులను మేనేజ్ చేయడానికి వేశాడన్నా, పగలగొట్టేద్దాం. నగలు గట్టిగా ఉన్నాయా లోపల? ఫుల్లుగున్నాయన్నా. రా దగ్గరికి రా, ఎవరు లేరు. అదేంటి గుండె కొట్టేసుకుంటుంది? నాకు కూడా రా. ఇవాళకి డ్రాప్ అయిపోదామా ప్లీజ్? బాగా నైట్ అయిపోయింది, వెళ్ళిపోదామా? ముద్దంటే చేదా, నీకు ఆ ఉద్దేశం లేదా? ఏదో అడుగుతున్నాడు కదా, ఇవ్వచ్చుగా. ఏ కాదా? సరే, నేను నీకు ముందు నేర్పిస్తాను, ఆ తర్వాత నువ్వు వాడికి నేర్పించు. సార్ వెళ్ళిపోతాం సార్. రే అదవా, నేను నీకు హెల్ప్ చేస్తాను అంటున్నారా? ఎందుకు రా రకం చేస్తావు? అబ్బో బంగారం ఒరిజినల్, ½ కిలో ఉంటుందిరా. లోపల సరుకు కూడా దిట్టంగానే ఉంది. సార్ సారీ సార్. కూర్చో. నోరు మూసుకొని దాన్ని కొంచెం కోఆపరేట్ చేయమని చెప్పు. మ్యాటర్ 15 నిమిషాల్లో ఫినిష్ చేస్తా. సార్ మీకు దండం పెడతాను సార్, వదిలేండి సార్, వెళ్ళిపోతాం సార్, ప్లీజ్ సార్. ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదని విషం తాగి నగర శివార్లలో ఆత్మహత్య చేసుకున్న జంట. ఒప్పుకోకపోతే రేపు న్యూస్లో ఇలాగే వస్తుంది. రేపు వరకే ఫిక్స్ అయ్యాను. నాతో మాట చేయించుకే. సార్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, వదిలేండి సార్. అవును సార్, వెళ్ళిపోతాం. ఏంటి వచ్చేసేవే, మనకిష్టం ఉన్నా లేకున్నా కొన్ని పనులు చేస్తుంటాం. అలాగే ఒక్క పని చేసేయి, నీకు ఇష్టం ఉన్నట్టు చేసుకో. తర్వాత సార్ మీకు కాలు పట్టుకుంటాను సార్, వదిలేండి సార్. రేయ్, ఆ కాళ్ళతో దాన్ని పట్టుకో, దాన్ని ఒప్పించో. ఆ తర్వాత మీ ఇద్దరు ఎలాగో హ్యాపీగా బతికేస్తారు. నో అని చస్తారా, ఎస్ అని బతుకుతారా, అది మీ ఇద్దరి చేతుల్లోనే ఉంది. తప్పు నాదే సార్, నేనే తీసుకుంటాను, తను వదిలేయండి. వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు, ఎత్త అవతల పడేంట్రా. సార్ వద్దు సార్, తను వదిలేయండి సార్. ఈ నా కొడుకు లైవ్ లో ఆన్లైన్ క్లాస్ చూపిద్దాం. వద్దు సార్. బంగారం ఇస్తావా? నాకు బంగారం అన్నా, బంగారం వేసుకున్న ఆడదన్నా చచ్చేంత ఇష్టమే.
ఏయ్, ఊరికెక్కించుకోకు. నీ మొత్తం ప్రాపర్టీని పావుగంట సేపు ముత్తుట్లో తాకట్టు పెట్టాను అనుకోవే. ఆ తర్వాత ₹1 కూడా ఇంట్రెస్ట్ లేకుండా మొత్తం ఫ్రీగా విడిపించేస్తానే. వదిలేయండి. ప్లీజ్ వదిలేయండి. నా కొడక ఈచిపడండి వెళ్ళదా త్వరగా. Come on, boys. Come on. Let's go, boys. Come on, move. రవి సార్. డాగ్స్ మూవ్మెంట్ చూస్తుంటే నాకు ఏదో తేడాగా ఉంది. ఎస్ సార్. డాగ్స్ ని మనం వదిలేస్తున్నాం. లీవ్ ద డాగ్స్. నరేష్ సార్. డెడ్ బాడీ ఒకటి కాదు, మర్డర్స్ చాలా జరిగినట్టు. అవును సార్. డూ వన్ థింగ్, మీ ముగ్గురు ఇటువైపు వెళ్ళండి. సరే. మీరు ముగ్గురు ఇటువైపు వెళ్ళండి, మిగతా వాళ్ళు నన్ను ఫాలో అవ్వండి. కమాన్. డోర్ పగలగొట్టి సరే, ఒకసారి నగలన్నీ ఉన్నాయో లేదో చెక్ చేయండి. ఓకే సార్. Forensic Kishore, please collect the evidence.
పాయింట్ కూడా వదలకండి. అంతా జాగ్రత్తగా చెక్ చేయండి. ఓకే సార్. సర్చ్ ఎవ్రీవేర్. టెంపుల్లో దొంగతనాలు అనుకుంటే మడ్డలు కూడా జరుగుతున్నాయి. దీన్ని మీరేమంటారు సార్? టెంపుల్లో మర్డర్ జరగడం ఇదే ఫస్ట్ టైం. ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఇది మీ నిర్లక్ష్యం కాదంటారా? ఫ్రీడమ్ ఉంది కదా అని మీ మీడియా వాళ్ళు డిఎస్పీ గాని ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ అడగండి. మేము చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాం. ఇన్వెస్టిగేషన్ చాలా పర్ఫెక్ట్ గా జరుగుతుంది. ఒక అమ్మాయిని ఇక్కడ క్రూరంగా చంపేశారు. దీన్ని మీరు ఎప్పటిలోగా సాల్వ్ చేస్తారు? సి మర్డర్ జరిగి ఓన్లీ 1 hour అవుతుంది. విదిన్ 3 days లోపు దీన్ని సాల్వ్ చేస్తాం. ఓకే. టెంపుల్లో దొంగతనాలు రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. మీరు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదే? అలాంటి లవర్స్ ని టార్గెట్ చేస్తున్నారండి సార్.